ఉన్న ఆత్మల యొద్దకు అతను ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి అనే విషయాన్ని తెలియజేశాడు. అలాగనే పేతురు కూడా లోతు గురించి చెప్పాడు. లోతు ఎలాంటి వ్యక్తి అంటే, లోతు నీతిమంతుడు. ఆ పట్టణంలో దినదినము నొచ్చుకొనుచు వారి మధ్య కాపురము చేయుచుండెను అనే విషయాన్ని పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన ఈ విషయాన్ని 6వ వచనం నుంచి 5వ వచనం నుంచి తెలియజేశాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మత్తయి నోవాహు దినాలను తెలియజేస్తే, లూకా నోవాహు దినములను మరియు లోతు దినములను గుర్తు చేశాడు. అలాగనే పేతురు కూడా నోవాహు యొక్క దినములను లోతు దినములను గుర్తు చేశాడు. మరి ఈ సమయంలో మనం ఆలోచన చేస్తే నోవాహు యొక్క పడవ మరియు క్రీస్తు యొక్క సంఘము, ఈ రెండింటి గురించినటువంటి వ్యత్యాసాన్ని మనం తెలుసుకుందాం. దేవుడు నోవాహు దినములకు ముందు ఆదాము నుంచి నోవాహు దినముల వరకు ఎన్ని తరములుగా మనము చూడగలమంటే 10 తరాలటువంటి వ్యక్తులుగా చూడగలము. ఆదాము, షేతు, ఎనోషు, కేయినాను, మహలేలు, ఎరోదు, ఆనోకు, మెతుషుల, లెమెక్కు, ఆ తర్వాత నోవాహు. ఈ లెమెక్కు ముందుకు ఉన్నటువంటి జనాంగాన్ని చూసినప్పుడు ఆ జనాంగము ద్వారా ఈ భూమి నిండినది అని మనకు బైబిల్ గ్రంథం రాయబడింది. ఆదాము నుంచి నోవాహు యొక్క దినములకు ముందు వచ్చినటువంటి సంతానంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళ ద్వారా ఈ భూమి మీద జనమంతా నిండిపోయిను అని రాయబడింది. ఆదాము నుంచి మనము నోవాహు దినముల వరకు చూసుకున్నట్లయితే వారు జీవించినటువంటి విధానములో 900 సంవత్సరాలు పైన ఒక్కొక్కరు జీవించారు. వారు 900 సంవత్సరములు పిల్లలను కనుక్కుంటూ వచ్చారు అని వ్రాయబడింది. అయితే దేవుడు ఒక దినమున ఈ భూలోకంలో ఉన్నటువంటి మనుషులను చూసినప్పుడు హానోకు కాలంలోకి వచ్చేసరికి హానోకు ఒక్కడే దేవునితో నడిచెను అని వ్రాయబడింది. దగ్గరగా 360 సంవత్సరములు హానోకు దేవునితో నడిచెను. హానోకు దేవునితో నడిచెను కనుక అతను భూమి మీద లేకుండా కొనిపోబడను. అంటే ఆదాము, షేతు, ఎనోషు, మహలేలు, ఏరోదు, ఆనోకు వరకు వచ్చేసరికి ఒక్కడిగానే మనం చూడగలం. ఆ తర్వాత ఆదాము అయినటువంటి నోవాహు తండ్రి ఆయన కొంత నీతిమంతుడిగా మనము చూడగలము. ఆదికాండము 5వ అధ్యాయము. ఆదికాండము 5వ అధ్యాయము 5వ అధ్యాయము చివర్లో 29వ వచనంలో నేను చదువుతా, మీరు గమనించండి. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగు చేయను అనుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టాను. లెమెకు నోవాహును కనిన తర్వాత ఆ తర్వాత ఏముంది ఏమట? 30వ వచనం చదవండి. ఏ 190 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను. తర్వాత లెమెకు దినములని 770 ఏండ్లు. అప్పుడు అతను మృతి పొందెను. నోవాహు 500 ఏండ్ల గలవాడై షేము, ఆము, యాపేతును కనెను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే లెమెకు ఏమని చెప్పాడంటే దేవుడు ఈ భూమిని శపించాడు అని చెప్పాడు. అయితే నోవాహుకు దేవుడు 500 సంవత్సరాల ఆయన వయసు వచ్చినప్పుడు ఆయనకు 3 కుమారులు జన్మించారని బైబిల్ గ్రంథము స్పష్టంగా తెలియజేస్తుంది. 6వ అధ్యాయం నుంచి 6 వచనాలు మనము గమనించినట్లయితే
నరులను భూమి మీద విస్తరింపి నారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారిని చూసి వారి అందరితో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొని అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమము విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును అని చెప్పాడు. అంటే నోవాహు దినములలోకి వచ్చేసరికి ఆ తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే వారి యొక్క ఆయుష్ అనేది తగ్గింపబడుతుంది, వారు 120 కంటే ఎక్కువ బ్రతకరు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. 5వ వచనంలోనికి వచ్చేసరికి నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయములో నొచ్చుకొనెను అని వ్రాయబడింది. దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులను చూసినప్పుడు ఏమన్నాడంటే తన హృదయములో నొచ్చుకొని మానవుని సృష్టించిన విధానాన్ని ఆయన గమనించి సంతాప చెందెను, అంటే ఆయన రిపెంటెన్స్ చెందాడు అని బైబిల్ గ్రంథం చెబుతుంది. అయితే దేవుడు చూసినప్పుడు ఈ భూమి మీద నీతిమంతుడు ఆయనకి ఎవరు కనిపించలేదు. ఎవరు కనిపించారు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే యెహోవా దృష్టికి నీతిమంతుడు ఒక్కడే ఉన్నాడు అని వ్రాయబడింది. ఆదికాండం 7వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమన్నాడంటే యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడువై ఉండుట చూచితిను గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అని చెప్పాడు. దేవుని ఎదుట ఎవరు నీతిమంతుడు కనపడ్డాడంటే ఒకే ఒక వ్యక్తి నీతిమంతుడు. మరి మిగతా వాళ్ళందరూ నీతిమంతులు కాదని రాయబడింది. ఎందుకు రాయబడి ఉన్నదంటే వారి ఊహల్లో, వారి హృదయంలో, వాళ్ళ తలంపు ఆలోచనలో కూడా చెడుతనము కలిగి ఉన్నదని. నోవాహు యొక్క ఊహల్లో, ఆలోచనలో, తన తలంపులో కూడా చెడుతనము లేకుండా యెహోవా దృష్టికి నీతిమంతుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఒక మనుషుడు తన ఊహల్లో చెడుతనము కలిగి ఉండకూడదు, తన ఆలోచనలో చెడుతనము కలిగి ఉండకూడదు. దేవుడు చూసినప్పుడు మానవుడి ఊహలంతా, ఊహ అనే పదానికి అర్థము ఒకని యొక్క ఆలోచనలో, తలంపుల్లో పరిశుద్ధత కలిగి ఉండాలి. తన హృదయంలో కానీ తన ఆలోచన విధానంలో కానీ చెడు తలంపులు, చెడు ఆలోచనలు కలిగి ఉండకూడదు అనేదే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే నోవాహుకు నీ కొరకు ఒక ఓడను సిద్ధపరుచుకోమని చెప్పాడు. దేవుడు భూమి మీద ఉన్నటువంటి జనులందరి కొరకు ఓడను సిద్ధపరుచుకోమని చెప్పలేదు. అలాగనే నీ కొరకు ఓడను సిద్ధపరుచుకోమని చెప్పడం జరిగింది. ఆదికాండము 6వ అధ్యాయం 11వ వచనంలో భూలోకము దేవుని సన్నిధిన చెడిపోయి ఉండెను. అంటే భూలోకము ఎవరి ఎదుట చెడిపోయినదంటే దేవుని సన్నిధి అని వ్రాయబడింది. భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. 12వ వచనంలో దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. 13వ వచనంలో దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చినది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదును. ఈ విషయాన్ని దేవుడు ముందుగానే చెప్పాడు. ఏమని చెప్పాడంటే నోవాహు, ఈ భూమి మీద ఉన్నటువంటి జనులందరూ కూడా తమ చెడుతనముతోటి చెరిపి ఉన్నారు, వారు నా సన్నిధిన నీతిమంతులుగా లేరు కనుక ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ నేను నాశనము చేయబోచున్నాను. అయితే దేవుడు నోవాహుకు చెప్పినట్లుగా ఆయన రక్షింపబడటానికి దేవుడు నోవాహుకు ఒక మార్గమును చూపించాడు. నోవాహును
ఏ మార్గము చూపించాడు అని ఆలోచించినట్లయితే నోవాహును దేవుడు ఈ భూమి మీద రక్షించాలనుకున్నాడు. ఎందుకు రక్షించాలనుకున్నాడు అంటే ఆయన దేవుని దృష్టికి నీతిమంతుడై ఉన్నాడు. ఆయన రక్షించడానికి దేవుడు నియమించినటువంటి ఒకే ఒక మార్గం ఏంటంటే నీ కొరకు ఓడను నిర్మించుకోవడమే ఒక మార్గమై ఉన్నది. ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు నోవాహుతో ఏం చెప్పాడంటే చితిసారపు రాణుతో నీ కొరకు అన్నాడు. అక్కడ అంటే దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులను నాశనం చేయబోతున్నాను, ఈ పడవ ఓడ ఎవరి కొరకంటే నీ కొరకే అని చెప్పడం జరిగింది. నీ కొరకు ఓడను సిద్ధపరుచుకును అని చెప్పాడు. ఆ తర్వాత దాని యొక్క ఓడ యొక్క ఎత్తును, పొడుగును, వెడల్పును, నిర్మించాల్సినటువంటి విధానమును, దాని కొలతలను దేవుడు తెలియచేశాడు. 15వ వచనంలో నీవు దాన్ని చేయవలసినది విధమిది, ఆ ఓడ 300 మూరలు పొడుగు ఉండాలి, 50 మూరలు వెడల్పు ఉండాలి, 30 మూరల ఎత్తును గలదై ఉండాలి. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరడు క్రిందికి దాన్ని ముగింపవలను. ఓడ తలుపులు దాని ప్రక్కన ఉంచవలను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దానిని చేయవలెను అని చెప్పాడు. ఓడ యొక్క నిర్మాణ భాగము ఎలా నిర్మించాలనో, ఏ చెక్కతో నిర్మించాలనో దేవుడు నోవాహుకు ప్లాన్ ఇవ్వటం జరిగింది. ఎప్పుడైతే నోవాహుకు దేవుడు ఆ యొక్క పడవ నిర్మాణం గురించి చెప్పాడో 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, దానికి 2 అంతస్తులు, ఆ ఓడకు కీలు పూయవలెను, ఈ విషయాలన్నీ తెలియచేసి దానికి ఒకటే డోర్ ఉండాలి, ఆ తర్వాత దానికి కిటికీలు అమర్చాలని దేవుడు నోవాహుకు ఓడను నిర్మించమని చెప్పాడు. ఆదికాండం 6వ అధ్యాయంలోనికి చివరిలోనికి వచ్చేసరికి ఇది దేవుడు నోవాహుకు చెప్పినది ఏమనగా ఇది ఒక ఆజ్ఞగా వ్రాయబడి ఉన్నది. నీవు ఈ భూమి మీద బ్రతకాలంటే దేవుడు చెప్పినటువంటి ఒక ఆజ్ఞ ఏంటంటే నీవు ఏదైతే నేను చెప్పినటువంటి ప్రకారము నువ్వు ఓడను నిర్మించుకున్నట్లయితే నీవు రక్షింపబడతావు అనేటువంటి విషయాన్ని తెలియచేశాడు. ఆదికాండం 6వ అధ్యాయంలోనికి వచ్చేసరికి నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను అని వ్రాయబడింది. అంటే దేవుడు ఏ విధముగా చెప్పాడో ఆ విధముగా ఆయన చేసెను అని వ్రాయబడింది. అయితే ఈ విషయాన్ని క్రీస్తు ప్రభువు చెప్పాడు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో. జలప్రలయము వచ్చే వరకు ప్రజలు తినుచు త్రాగుచు పెళ్లికిచ్చుచు చేసుకుని ఉన్నారు, అది మనుష్య కుమారుని రాకడ వరకు కూడా అలాగుండును. నోవాహు దినములు అయిపోయినాయి. ఆ తర్వాత ధర్మశాస్త్ర కాలం వచ్చింది. ధర్మశాస్త్ర కాలం ముగింపు అయిపోయింది. ప్రభు యొక్క రాకడలో ఆయన ధర్మశాస్త్రంలో జరిగేటువంటి విషయాలను చెప్పలేదు, కానీ ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి సంగతులు కూడా తెలియజేశాడు. కానీ రాకడలో ఎలాంటి విషయాలను తెలియజేశాడంటే నోవాహు యొక్క జల ప్రళయాన్ని తెలియజేశాడు. ఆదికాండము 7వ అధ్యాయంలో, ఆదికాండము 7వ అధ్యాయము 6వ వచనంలో 4వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, ఎందుకనగా ఇంకను 7 దినములు నేను 40 పగళ్లను 40 రాత్రులను ఈ భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులు భూమి మీద ఉండకుండా తుడిపివేయనని నోవాహుతో చెప్పిన. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవాహు యావత్తు చేసెను. 6వ వచనంలో అంటాడు, ఆ జలప్రళయము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్ల వాడు. దేవుడు నోవాహును పిలిచినప్పుడు 500 సంవత్సరాలు, జలప్రళయం వచ్చినప్పుడు నోవాహు యొక్క వయసు 600 సంవత్సరాలు. అనగా ఈ యొక్క పడవ నిర్మాణము ఎన్ని సంవత్సరములు కొనసాగిందంటే
100 సంవత్సరములు నోవాహు ఈ యొక్క ఓడను నిర్మించాడు. మరి ఈ యొక్క 100 సంవత్సరాల్లో అంత పెద్ద ఓడను నిర్మించటానికి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు, అనగా నోవాహు కాలంలో ఉన్నటువంటి ఏ మనుషుడు కూడా ఆ పడవ నిర్మాణానికి ఉపయోగపడలేదు. అయితే నోవాహు చెప్పినటువంటి మాటలను వారు నమ్మలేదు. అదే విషయాన్ని పేతురు తెలియచేశాడు. ఏమని తెలియచేశాడంటే, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండగా దేవుడు ఆత్మస్వరూపిగా వెళ్ళి వారికి ప్రకటించాడు. ఈ యొక్క 100 సంవత్సరములు దేవుడు వారికి ప్రకటించాడు. 100 సంవత్సరములు ఓడ నిర్మించాడు. ఈ 100 సంవత్సరములు ఓడ నిర్మించటానికి నోవాహు ఆయన కుటుంబం మాత్రమే ఉపయోగపడేది. అంటే ఈ యొక్క ఓడ యొక్క నిర్మాణము ఎన్ని సంవత్సరాలు జరిగిందంటే 600 సంవత్సరములు ఓడ యొక్క నిర్మాణం జరిగింది. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే దేవుడు నోవాహుకు చెప్పినటువంటి ఓడ ఒక్కటే, నీవు ఒక్కటే ఓడను నిర్మించుకోమని చెప్పాడు. నోవాహుతో దేవుడు నీ కొరకు ఒక ఓడ, నీ కుమారుల కొరకు ఒక ఓడ, నీ కోడల కొరకు ఒక ఓడ అని చెప్పలేదు. ఒక్కటే ఓడను నిర్మించమని చెప్పాడు. ఆదికాండం 7వ అధ్యాయం 6వ వచనంలో జలప్రలయం వచ్చినప్పుడు నోవాహు యొక్క వయసు 600 సంవత్సరములు అని వ్రాయబడింది. 6వ అధ్యాయము 7వ అధ్యాయము 10వ వచనంలో 7 దినములైన తర్వాత ఆ జలప్రలయం భూమి మీదికి వచ్చిన నోవాహు యొక్క వయసు 600 సంవత్సరములు. 2వ నెల 17వ దినము మహాగదాజాలము ఓటలన్నీ ఆ దినమందే విడవబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగుళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కురిచెను. ఆ దినమందు నోవాహు కుమారులను షేము, హాము, యాపేతును, నోవాహు భార్య వారితో కూడా అతని 3 కోడల ఓడలోనికి ప్రవేశించెను. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారం ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేల మీద పాకు ప్రతి పురుగును, ఆ యావత్తు ప్రకారం ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కల గల ప్రతి పిట్టయు ప్రవేశించెను. 16వ వచనంలోనికి వచ్చేసరికి జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నేల మీద నడిచెను. భూమి మీద 40 రోజులు వర్షము కురిసినప్పుడు ఓడ నీటి మీద నడిచెను అని వ్రాయబడింది. ఆదికాండం 7వ అధ్యాయంలోనికి వచ్చేసరికి 20వ వచనంలో పర్వతముల పైన 15 అడుగుల ఎత్తులో నీరు పారినట్టు రాయబడింది. 7వ అధ్యాయం 21వ వచనంలో భూమి మీద ఉన్నటువంటి అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగలేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద ఉన్న సమస్త శరీరములు నరులేమి చచ్చిపోయిరి అని వ్రాయబడింది. అంటే జలప్రలయం వచ్చింది, ఓడ నీటి మీద నడిచింది. ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు నీళ్ళు ఉన్నాయంటే ఆదికాండము 8వ అధ్యాయంలోనికి వచ్చేసరికి 13వ వచనంలో మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయిను. నోవాహు ఓడ కప్పు తీసి చూసినప్పుడు నేల ఆరియుండెను అని రాయబడింది. అంటే భూమి మీద ఎన్ని రోజులు నీళ్ళు ఉన్నాయంటే దాదాపు 1 సంవత్సరము 1 నెల వరకు ఈ భూమి మీద నీళ్ళు ఉన్నాయి. నోవాహు యొక్క వయసు అప్పటికి 601వ సంవత్సరం. 601వ సంవత్సరము నోవాహు వయసు వచ్చింది. ఆ తర్వాత మరలా దేవుడు నోవాహు నుంచి మరలా ఒక కొత్త జనరేషన్ను ప్రారంభించాడు. అయితే మళ్ళీ ఆదాము యొక్క పాపం పోయిందా అంటే పోలేదు.
దేవుడు జలప్రలయంలో అందరిని చంపేశాడు, నీతిమంతుడు ఒకడే. దాన్ని పౌలు గారు రోమాపత్రికలో ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోనికి వ్యాపించిన మరలా ఆదామునే గుర్తు చేయడం మనం చూడగలం. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తు ప్రభు వారు అదే చెప్పడం జరిగింది. ఈ యొక్క నోవాహు దినములలో ఉన్నట్లే మనుష్య కుమారుని రాకడలో ఉండను. అయితే నోవాహు ఎలాగైతే ఒకటే పడవను దేవుడు చెప్పాడో నిర్మించమని, అలాగనే క్రీస్తు ప్రభు వారు కూడా ఒకటే సంఘమును స్థాపించాడు. నోవాహు ఒకటే పడవలోనికి ప్రవేశించినటువంటి వారు మాత్రమే రక్షింపబడ్డారు. అలాగే క్రీస్తు ప్రభు వారు కూడా ఈ భూమి మీద 2000 సంవత్సరాల క్రితం ఆయన జన్మించినప్పుడు 3.5 సంవత్సరములు ఆయన తన రాజ్యము గురించి తెలియజేశాడు. ఆయన రాజ్యమును గురించి 3.5 సంవత్సరములు తెలియజేసినప్పుడు ప్రజలు ఎవ్వరూ నమ్మలేదు. 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు ప్రభు వారు తెలియజేసినటువంటి రాజ్యమే నేటికి ఈ భూమి మీద ఉన్నది. ఆయన రాకడ వరకు కూడా ఆ రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యము యుగయుగాలు ఉండేటువంటిది. దీనిని 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి యూదులు నమ్మలేదు. మత్తయి ఏమని చెప్పాడంటే పరలోకపు రాజ్యము అని చెప్పాడు. క్రొత్త నిబంధనలో పరలోకపు రాజ్యము, దేవుని రాజ్యము అనేటువంటి విషయాన్ని 156 సార్లు రాయబడి ఉన్నది. మత్తయి పరలోకపు రాజ్యం అని తెలియజేస్తే మార్క్ ఏమని తెలియజేశాడంటే దేవుని రాజ్యము అని చెప్పాడు. యోహాను కూడా దేవుని రాజ్యముగా తెలియజేశాడు. అయితే క్రీస్తు ప్రభు వారు 3.5 సంవత్సరాలు యూదులకు ఆయన పరలోకపు రాజ్యము సమీపించి ఉన్నదని చెప్పాడు. ఎవరూ నమ్మలేదు. దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని చెప్పాడు. ఎవరూ నమ్మలేదు. 3.5 సంవత్సరాలు క్రీస్తు ప్రభు వారు ఈ రాజ్యముల గురించి ప్రకటించాడు. క్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనంలో బాప్తిసం పొందాడు. యోహాను చేత బాప్తిసం పొందాడు. క్రీస్తు ప్రభు వారు బాప్తిసం పొందేటప్పుడు ఆయన తన పాపములను ఒప్పుకొని బాప్తిసం పొందలేదు. ఎలా బాప్తిసం పొందాడు అంటే నీతి యావత్తు ఇలా జరగటానికి కానివ్వమని చెప్పాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో వెంటనే క్రీస్తు ప్రభు వారు బాప్తిసం పొందిన తర్వాత ఆయన ప్రసంగం చేశాడు. పరలోకపు రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని చెప్పాడు. ఆయన తన రాజ్యమును గురించి బాప్తిస్మము పొందిన దగ్గర నుంచి ఆయన సిలువ వేయబడే వరకు కూడా 3.5 సంవత్సరాలు ఆయన రాజ్యమును గురించి చెప్పాడు. అయితే ఆయన రాజ్యమును ఎవరు నమ్మలేదు. క్రీస్తు ప్రభు వారిని సిలువ వేసేటప్పుడు ఒక ఫిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. యోహాను సువార్త 18వ అధ్యాయము 36 నుంచి మనం గమనించినట్లయితే, అందుకు ఫిలాతు, నేను యూదుడునా, ఏమి నీ స్వజనులు ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించితిరి కదా, నీవేమి చేసితివని అడుగగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడినట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఏ సంబంధమైనది కాదు అని చెప్పాడు. మనము గ్రంథంలో బాగా పరిశీలిస్తే ఈ ఫిలాతు దగ్గరికి క్రీస్తు ప్రభు వారిని తీసుకెళ్ళినప్పుడు క్రీస్తు ప్రభు వారి పక్షాన వాదించడానికి అడ్వకేట్లు లేరు. యూదులు తీసుకెళ్లారు, ప్రధాన యాజకులు తీసుకెళ్లారు. ఆయన తీసుకెళ్లి ఫిలాతు దగ్గరకి అప్పచెప్పారు. ఆయన చేసినటువంటి నేరం ఏమిటి అని గమనించినట్లయితే క్రీస్తు ప్రభు వారిలో యూదులు గమనించినటువంటి నేరాలు 3 కనిపిస్తాయి. ఒక నేరం ఏమిటంటే ఆయన యూదులకు రాజు అని చెప్పాడు. మరి ఒక నేరం ఏంటంటే ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు.
మరి ఒక నేరం ఏంటంటే దేవాలయమును పడగొట్టి 3వ దినమున కడతానని చెప్పాడు. ఈ 3 నేరములను బట్టి క్రీస్తును పిలాతు దగ్గరికి తీసుకెళ్లి అప్పగించినప్పుడు క్రీస్తు ప్రభు వారి తరపున వాదించడానికి అడ్వకేట్ లేడు. మరి ఎవరు అడ్వకేట్ అంటే బైబిల్ గ్రంథంలో అడ్వకేట్ అనేటువంటి పదము కింగ్ జేమ్స్ వర్షన్లో వ్రాయబడింది. ఇప్పుడు లోకల్లో జరిగేటువంటి వాళ్ళందరూ కూడా అడ్వకేట్ అనే పదము బైబిల్లోంచి వచ్చిందే. క్రీస్తు ప్రభు వారు మనకు అడ్వకేట్ అని రాయబడి ఉన్నది. అడ్వకేట్ అనేటువంటి పదము న్యాయవాది. 2000 సంవత్సరాల క్రితము అడ్వకేట్లు ఉన్నారు. అయితే క్రీస్తు ప్రభు వారు తన పక్షాన తానే వాదించుకున్నాడు. ఎలా వాదించుకున్నాడు పిలాతు దగ్గర అంటే, నేను యూదులకు రాజు అని చెప్పాడు. మరి రాజు అని చెప్పినప్పుడు ఆయన రాజ్యం ఉండాలి. యూదులు ఏమని ఆలోచన చేశాడంటే, ఈయన రాజు అని చెబుతుండు కానీ ఆయన రాజ్యము లేదు. ఆయన ఊరికే రాజు అని చెప్పుకుంటుండు కానీ ఏ గవర్నమెంట్ కూడా ఆయన మాట వినట్లేదు. రాజు అంటే ఏంటి? ఒక అధికారి, ప్రభుత్వమును నడిపేటువంటి ఆయన. ప్రజలందరికీ ఆయన మాట వినాలి. ఆ ప్రజలందరికీ ఒక చట్టం ఉండాలి. ఈయన రాజని చెబుతున్నాడు అనేటువంటి నేరాన్ని ఆయన మీద మోపడం జరిగింది. మనం ఆలోచన చేసినప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయంలోనే ఉంటుంది. యూదుల రాజు ఎక్కడ పుట్టాడు అని వ్రాయబడింది. హేరోదుకు అర్థమైంది ఏంటంటే, యూదుల రాజు జన్మించాడు, నా రాజ్యము కూలిపోతుంది అనేటువంటి విషయంలో క్రీస్తు ప్రభు వారిని చంపించడానికి ప్రయత్నం చేశాడు. ఆ రాజుకు అర్థమైంది ఏంటంటే, ఆ రాజ్యము భౌతిక సంబంధమైనది అనేటువంటి విషయాన్ని హేరోదు రాజు తప్పుగా అపార్థం చేసుకున్నాడు. క్రీస్తు ప్రభు వారు ఇదే చెప్పాడు, నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. మత్తయి సువార్త 18, యోహాను సువార్త 18వ అధ్యాయం 37 వచనం అంటాడు. అందుకు ఆయన పిలాతు, నీవు రాజు అని ఆయన అడుగగా యేసు, నీవన్నట్టు నేను రాజునే అని చెప్పాడు. నువ్వు రాజువా అని అడిగాడు. యూదుల యొక్క సమూహం ఉంది, ప్రధాన యాజకులు ఉన్నారు. క్రీస్తు ప్రభు వారు ఒక్కడు ఒక సైడు నిలబడ్డాడు. ఆయన తరపున వాదించడానికి ఎవరు లేరు, సాక్ష్యం ఇవ్వటానికి ఎవరు లేరు. కానీ ఆయన ఏం చెప్పాడంటే, నీవన్నట్టే నేను రాజును అని చెప్పాడు. మరి క్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే, ఒక రాజ్యమును స్థాపించడానికి వచ్చాడు. దీన్ని దానియేలు ఏమంటాడంటే, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనంలో, ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలగదు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13, 14 వచనాల్లో ఆ రాజ్య మహిమకు మిమ్మల్ని పిలుస్తున్నాడు అని చెప్పాడు. ఈ రాజ్యమును గురించి దానియేలు రాజ్యముగా దాన్ని ప్రవచించాడు. ప్రవచనాల్లో యెషయా ప్రవచించాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనంలో ఈ ప్రవచనాలు వ్రాయబడినది దేని గురించి అంటే, క్రీస్తు ప్రభు వారు స్థాపించేటువంటి సంఘము గురించి ప్రవచించాడు. అయితే నోవాహు ఎలాగైతే ఒక్కటే పడవను నిర్మించి రక్షింపబడ్డారో, క్రీస్తు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితము ఒక్కటే రాజ్యమును స్థాపించాడు. ఆ రాజ్యమును అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము స్థిరపరచబడును, సమస్త అన్యజనులు దానిలోనికి ప్రవాహము వచ్చినట్లు వచ్చును. ఈ విషయాన్ని ప్రవక్త అయినటువంటి యెషయా తెలియచేశాడు. సమస్త అన్యజనులు దానిలోనికి వస్తారంటే అది జెరూషలేములో స్థాపించబడుతుంది. ఆ రాజ్యము అది భూమి వరకు విస్తరిస్తుంది. అనేకులు దానిలోనికి వచ్చారు. సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చారు. ఎక్కడ? జెరూషలేములో స్థాపించబడినటువంటి ఏదైతే ఆ రాజ్యం ఉందో ఆ రాజ్యంలోనికి భూమి మీద సమస్త అన్యజనులు వస్తారనేటువంటి విషయాన్ని ప్రవక్తలు ప్రవచించారు. దీన్నే బాప్తిసం ఇచ్చే యోహాను సిద్ధపాటు చేశాడు. ఇదిగో పరలోకపు రాజ్యము సమీపించి ఉన్నది. దాన్ని క్రీస్తు ప్రభువారు ప్రకటించి వాగ్దానము చేశాడు.
ఆయన శిష్యులను కూడా పంపించాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 17 వచనము, లూకాసు వార్త 10వ అధ్యాయం 7 వచనంలో నశించున్న ఇజ్రాయేల్ యొద్దకు వెళ్ళి మీరు దేవుని రాజ్యము పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మీరు ప్రకటించమని చెప్పారు. అలాగనే క్రీస్తు ప్రభు వారు దీన్ని వాగ్దానము చేశాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళలోకపు ద్వారములు నిలువనేరవు. క్రీస్తు ప్రభు వారు ఏమన్నాడంటే నా సంఘము అన్నాడు.